తీసి పుస్తకం తెరిచి చదవచ్చుగా, ఫోన్ చూస్తే ఏమొస్తుంది నీకు? అలా కోపంగా చెప్తే నాకు వినాలని లేదు అత్త. మహా అయితే మా వాళ్ళు అరుస్తారు, కాసేపు కొడతారు, సో వాట్? అసలు ఎంతసేపు బాధపడ్డానో వాడు అలా అడిగితే నన్ను. వాడు హర్ట్ అవ్వకూడదని నేను అబద్ధం చెప్పాను. అదే తిరిగి పిల్లలు చేస్తే మనం యాక్సెప్ట్ చెయ్యం. ఆల్వేస్ పాజిటివ్ అఫర్మేషన్స్ పిల్లలతో చేయడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో కాన్ఫిడెన్స్ బిల్డింగ్ ఇస్ పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ. మనం టీనేజ్ లో ఉన్నప్పుడు మా పేరెంట్స్ చాలా స్ట్రిక్ట్, అసలు ఇలా చేయనివ్వరు, ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళనివ్వరు అని ఫీల్ అయిపోయిన మనం ఇప్పుడు మనం పేరెంట్స్ అయిన తర్వాత అదే సిచ్యువేషన్స్ లో పిల్లల్ని ఉంచుతున్నాము. సో దీనివల్ల పిల్లలకి పేరెంట్స్ కి మధ్యలో గ్యాప్ ఎక్కువ అవడం దగ్గర నుంచి తిరిగి మళ్ళీ వాళ్ళు ఎక్కడ ఫీల్ అవుతున్నారా అని మనం కూడా ఫీల్ అవ్వడం కామన్ గా జరుగుతుంటుంది. ఇలా కాకుండా పేరెంటింగ్కి సంబంధించి ఎస్పెషలీ టీనేజ్ పిల్లలు ఉన్నప్పుడు పేరెంటింగ్కి సంబంధించి ఒక వీడియో చేయాలి విత్ వాట్ ఐ హ్యావ్ సీన్ అండ్ ఎక్స్పీరియన్స్డ్. నా లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్సెస్తో పాటు కొన్ని టిప్స్ ఫ్రేమ్ చేస్తే బెటర్. నేను తప్పెళ్తుంటే మీరు నాకు గైడ్ చేయొచ్చు, ఆర్ మీకేమైనా హెల్ప్ అయితే నాకంటే హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఇంకొకరు ఉండరు అని అనిపించింది. అందుకనే ఈ వీడియో 3, 2, 1 get set go. I love you so much. You are so sweet. You can definitely do this, Nana. ఇలాంటి మాటలు పిల్లలకి చెప్పడం చాలా అంటే చాలా అవసరం. కొన్నిసార్లు మార్కులు తక్కువ వచ్చాయనో, ఫ్రెండ్స్ ఏదో కామెంట్ చేశారనో, పర్సనాలిటీకి సంబంధించో, అపియరెన్స్కి సంబంధించో పిల్లలు కొన్నిసార్లు దే వాంట్ టు హియర్ దిస్ ఫ్రమ్ అస్. సో పేరెంట్స్గా అన్నీ మనతో షేర్ చేసుకున్నప్పుడు నువ్వు ఎలా ఉన్నా తోపు, అసలు యూఆర్ సో స్వీట్, నువ్వు ఖచ్చితంగా ఇలా చేయగలవు, ఇలాంటి పాజిటివ్ అఫర్మేషన్స్ పిల్లలకి చెప్పడం వల్ల వాళ్ళు డిప్రెస్ అవ్వరు. అండ్ సెకండ్ స్టెప్, వాళ్ళలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అంతేకాకుండా చాలా సెక్యూర్డ్గా అనిపిస్తారు పేరెంట్స్తో. కాబట్టి ఆల్వేస్ పాజిటివ్ అఫర్మేషన్స్ పిల్లలతో చేయడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో బేసిక్లీ మమ్మీ చెప్పినట్టు వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ నో మ్యాటర్ వాట్. నువ్వు ఏమి స్ట్రెస్ తీసుకోవద్దు, ఏం పర్లేదులే, ఐ లవ్ యూ, ఇలాంటివన్నీ మాటలు చెప్తుంటే నాకు ఎలాగనిపిస్తుంది అంటే ఏదైనా సాధించగలను నేను. నాకు చాలా చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది మమ్మీ ఇలా చెప్తే. సో కాన్ఫిడెన్స్ బిల్డింగ్ ఇస్ పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ. If I get really good marks in school, or if I beat a really difficult long level in a game, I really desperately want to show mummy. This is because other people's praise is nothing compared to parents' appreciation and support. Tip number 2, giving them freedom but yet teaching them how to be responsible. స్ట్రిక్ట్గా చిన్నప్పటి నుంచి పెరిగిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని చాలా ఫ్రీడమ్తో పెంచాలి అని అనుకుంటారు. కానీ అలా చేస్తే వాళ్ళకే నష్టం వస్తుంది. సో పిల్లలకి ఫ్రీడమ్ ఇవ్వాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళాలి అని అనుకుంటే ఫ్రెండ్స్తో పంపించాలి. కానీ ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు టెంపరీ ప్లెజర్స్ కోసం వాళ్ళు స్మోకింగ్ కానీ, డ్రింకింగ్ కానీ, లేదా ఫ్రెండ్స్ ఫోర్స్ చేశారని కానీ ఇలా ఏం చెప్పినా సరే ఫాల్ అవ్వకుండా ఉండేటట్టు మెంటల్గా మనం ప్రిపేర్ చేయాలి పిల్లల్ని. అంటే చిన్నప్పటి నుంచి దిస్ ఇస్ గుడ్, దిస్ ఇస్ బ్యాడ్, ఇలా చేయడం ఇస్ నాట్ కరెక్ట్ అని చెప్తూ ఉండాలి. సో దట్ ఆ ఎక్స్ట్రా ఫ్రీడమ్ వాళ్ళకి ఇచ్చినా సరే బ్యాలెన్స్గా వాళ్ళకి వాళ్ళే డెసిషన్స్ తీసుకొని స్టేబుల్గా ఉండగలుగుతారు. సో మమ్మీ చెప్పినట్టు ఫ్రీడమ్ ఇవ్వాలి అండ్ ఆల్సో చిన్న చిన్న రెస్పాన్సిబిలిటీస్ నేర్పించాలి. ఇప్పుడు మనం టీనేజర్స్, అంటే నేను టీనేజర్, నాకు ఫ్రీడమ్ కావాలి. అండ్ అది మమ్మీ నడకుండానే వచ్చిందనుకో, అంతకన్నా సంతోషం ఇంకేముంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సండే మా ఫ్రెండ్స్తో మూవీ ప్రోగ్రామ్ వచ్చింది, 4:30కి సినిమా ఉంది. అప్పుడు మమ్మీ నాకు యూజువల్లీ ఏం చెప్తుంది, సాటర్డే సండే వీక్ మొత్తం రివిజన్ చేసేయాలన్నమాట. వీక్ మొత్తం చెప్పిన సిలబస్ కానీ ఎగ్జామ్కి ఏమన్నా కానీ రివిజన్ చేయాలి. నాకు అది సాటర్డే చేయడానికి కుదరదు, ఎందుకంటే నాకు సాటర్డే స్కూల్ ఉంటుంది. సో సండే మార్నింగ్ లేచి ఆ రివిజన్ చేసేసుకోవాలి. ఎందుకంటే సాయంత్రం సినిమాకి వెళ్తాను కాబట్టి పొద్దున్న చేసేసుకుంటే పని అయిపోతుంది. నెక్స్ట్ చిన్న చిన్న రెస్పాన్సిబిలిటీస్, లైక్ ఇప్పుడు బయటకు వెళ్తున్నాను కదా నేను, 4:30కి సినిమా ఉంది, అప్పుడు కాన్షియస్గా తినాలి నేను ఏం తింటున్నా సరే. నెక్స్ట్ డబ్బులు ఊరికే ఖర్చు పెట్టకూడదు, అవసరం ఉంటేనే ఖర్చు పెట్టాలి, స్టఫ్ లైక్ దాట్. అండ్ ఇంట్లో పనులు లైక్ వాటర్ బాటిల్స్లో నీళ్లు పట్టడము, స్కూల్ నుంచి రాగానే క్యారేజ్ డబ్బాలు మూతలు తీసి రిన్స్ చేయడం కానీ, అండ్ అప్పుడప్పుడు నాకు తినేటప్పుడు ఆమ్లెట్ కంపల్సరీ అనమాట. సో ఆమ్లెట్ వేసుకోవడం కానీ, ఎవరికన్నా కావాలంటే వేసి పెట్టడం కానీ, ఇలాంటివన్నీ చిన్న చిన్న రెస్పాన్సిబిలిటీస్ చిన్నప్పటి నుంచి నేర్పిస్తుంది మమ్మీ నాకు. సో ఇట్స్ గుడ్. పేరెంట్స్ ఫ్రీడమ్ ఇచ్చి రెస్పాన్సిబిలిటీస్, ఎంత చిన్న రెస్పాన్సిబిలిటీస్ అయినా నేర్పించాలి పిల్లలకి. టీనేజర్స్కి ఈ ఏజ్లో చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి.
ఇప్పుడు స్టడీయింగ్ టైం ఉంటుంది. నాకైతే ఇంటికి రాగానే 8 నుంచి 11 దాకా అలా స్టడీయింగ్ టైం ఉంటుంది. ఫ్రెండ్స్ గ్రూప్లో ఫోన్ చేసి అరే గేమ్కి వస్తావా, గేమ్ ఆడదామా అని అలా అంటూ ఉంటాడు. అది డిస్ట్రాక్షన్. బికాస్ స్టడీయింగ్ ఇస్ ద ఫస్ట్ ప్రయారిటీ కదా, అది డిస్ట్రాక్షన్గా ఉంటుంది. సో పేరెంట్స్ ఏం చేయాలంటే ఇది డిస్ట్రాక్షన్ అని అవేర్నెస్ కల్పించాలి. కానీ మనం కూడా ఎలా అనుకుంటామంటే మా ఫ్రెండ్స్ నుంచి మమ్మల్ని దూరం చేస్తున్నారు, వీళ్ళు అసలు మంచి వాళ్ళు కాదు అని అలా అనుకోకూడదు మనం. ఎందుకంటే వాళ్ళు మన మంచి కోసమే చెప్తున్నారు కాబట్టి. సో మనం కూడా అది పాజిటివ్గా తీసుకొని మెచ్యూర్డ్గా బిహేవ్ చేయాలి, ఎందుకంటే అది మన మంచి కోసమే కాబట్టి. టిప్ నెంబర్ 3, నెవర్ లై టు దెమ్. ఇది నా లైఫ్లో నాకు అయిన ఎక్స్పీరియన్స్. రీసెంట్గా మేము అందరం సలార్ సినిమాకి వెళ్ళాం. సలార్ సినిమా మార్నింగ్ 9 o'clock షోకి వెళ్ళాము. 9 o'clock అంటే సిద్ధు స్కూల్కి వెళ్తాడు. మేము సినిమాకి వెళ్తున్నామని వాడికి చెప్తే వాడు ఎక్కడ ఫీల్ అవుతాడా అని సినిమాకి మేము వెళ్ళట్లేదురా టెంపుల్కి వెళ్తున్నామని చెప్పాం. కానీ వాడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మేము సినిమాకి వెళ్ళామని తెలిసింది. అసలు వాడు ఎంత ఫీల్ అయిపోయాడంటే అమ్మ నువ్వు కనీసం నాకు చెప్పి వెళ్ళున్నా నేను అంత ఫీల్ అవ్వను అని అన్నాడు. అంటే వాడు స్కూల్కి వెళ్తూ మేము ఎంజాయ్ చేస్తుంటే వాడెక్కడ ఫీల్ అవుతాడా అని నేను అబద్ధం చెప్తే అసలు నిజమే బెటర్ అమ్మా, ఇది ఇంకా హర్టింగ్గా అనిపించింది అన్న మాట నేను లైఫ్లో మర్చిపోలేను. అసలు ఎంతసేపు బాధపడ్డానో వాడు అలా అడిగితే నన్ను. సో బెటర్ నిజం పిల్లలకి చెప్పడం చాలా అవసరం. పేరెంట్స్ పిల్లలకి ఇప్పుడు చేయబోయేది ఏదో చెప్తే వాళ్ళు ఫీల్ అవుతారని చెప్పేసి అబద్ధం చెప్పడం కన్నా నిజం చెప్పేసి చేయడం నా దృష్టిలో అది బెటర్. సో ఆ టైంలో ఎలా ఉంటుందంటే వాడు హర్ట్ అవ్వకూడదని నేను అబద్ధం చెప్పాను, అదే తిరిగి పిల్లలు చేస్తే మనం యాక్సెప్ట్ చేయం. అబద్ధాలు చెప్పకూడదు, నిజమే చెప్పాలి అని అంటాం. కానీ కొన్నిసార్లు యాజ్ పేరెంట్స్ మనం కూడా తప్పులు చేస్తూ ఉంటాం. ఈ ఇష్యూ అయిన తర్వాత నుంచి ఎప్పుడు అసలు యూజువల్లీ నేను సిద్ధు దగ్గర ఏది దాచను. వాడు కానీ నాతో అన్ని ఓపెన్ అవుతుంటాడు, నేను వాడితో అన్ని చెప్తూ ఉంటాను. కానీ ఆ విషయంలో వాడు ఎక్కడ ఫీల్ అవుతాడని నేను కొంచెం ఓవర్ బోర్డ్ వెళ్ళి అలా చేయడం అనేది నాకు కూడా చాలా తప్పు అనిపించింది. బట్ ఎప్పుడు అంటే ఇంకెప్పుడు అదొక నాకు ఐ ఓపెనింగ్ ఇష్యూ అనమాట. ఇంకెప్పుడు వాడికి ఎంత కష్టమైనా ఎంత వాడు హర్ట్ అవుతాడని తెలిసినా నిజమే చెప్తాను కానీ అబద్ధం అయితే చెప్పను. టిప్ నెంబర్ 4, నో ఎల్లింగ్ అండ్ ఫిజికల్ పనిష్మెంట్స్. మనలో చాలా మంది అనుకుంటాం పిల్లల్ని కొడితే పక్కాగా లైన్లో ఉంటారు, డిసిప్లిన్డ్గా ఉంటారు అని. కానీ దానివల్ల ఏమీ యూజ్ ఉండదు తెలుసా. ఎందుకంటే ఏదో ఒక పాయింట్లో వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే మహా అయితే మా వాళ్ళు అరుస్తారు, కాసేపు కొడతారు, సో వాట్ అన్న తెగింపు వచ్చేస్తుంది. సో ఎట్టి పరిస్థితుల్లో పిల్లల్ని కొట్టకూడదు, గొంతు పెంచి అరవకూడదు. ఇన్స్టెడ్ ఇలా చేస్తే ఇలా అవుతుంది నాన్న అని ఆ సిచ్యువేషన్ అయిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి ఇంకా చాలా బాగా అర్థమవుతుంది. నిజంగా ఇది మీరు ఇప్పటిదాకా ప్రాక్టీస్ చేయకపోతే ట్రై చేయండి, ఇట్ విల్ వర్క్అవుట్ వండర్స్. అరే ఎంత సేపు చూస్తావురా, ఇంకా తీసి పుస్తకం తెరిచి చదవచ్చుగా, ఫోన్ చూస్తే ఏమొస్తుంది నీకు? కూల్ అత్త, అలా కోపంగా చెప్తే నాకు వినాలని లేదు అత్త. ఇఫ్ యూ సే కామ్లీ అండ్ పీస్ఫుల్లీ ఐ విల్ అండర్స్టాండ్ కదా. ఇఫ్ యూ సే విత్ యాంగర్ ఐ డోంట్ ఫీల్ లైక్ లిస్నింగ్. You only said kada, I can watch for another 5 minutes. సో స్లోగా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. గట్టిగా రాక్షసుల్లాగా అరవాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ఫ్రెండ్లీగా ప్రేమగా చెప్తే అన్నీ అర్థం చేసుకుంటారు పిల్లలు. టిప్ నెంబర్ 5, స్పెండింగ్ క్వాలిటేటివ్ టైమ్ అండ్ షోయింగ్ ఇంట్రెస్ట్ ఆన్ వాట్ దే డూ ఆర్ వాట్ దే టాక్. చాలామంది ఏమనుకుంటారో తెలుసా, సపోజ్ ఇప్పుడు వర్కింగ్ మదర్స్ అనుకోండి, అంటే నేను గమనించని చెప్తున్నా, పొద్దున్నే లేచి క్యారేజ్ పెట్టేసేసి మధ్యాహ్నం భోజనం పంపించేసి లేకపోతే సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత పాలు కల్పించి అన్నం పెట్టేస్తే బాధ్యత అయిపోయింది అని అనుకుంటారు. కానీ క్వాలిటేటివ్గా వాళ్ళతో కూర్చొని మాట్లాడి అసలు వాళ్ళకి ఏమి ఇష్టం, వాళ్ళకి ఇష్టమైన వాటిలో మనం కూడా వింటూ కొత్త విషయాలు తెలుసుకుంటూ చాలా నచ్చింది, సూపర్ చేస్తున్నావు నువ్వు, ఇలా వాళ్ళకి నచ్చిన అంశాలు వాళ్ళు మాట్లాడి ఓపెన్ అయినప్పుడు మనం కనుక సపోర్ట్ చేసి మనకు కూడా ఇష్టం ఉందని చూపించామనుకోండి, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అండ్ ఆ రిలేషన్ కూడా చాలా బాగుంటుంది. టిప్ నెంబర్ 6, ట్రీట్ దెమ్ యాజ్ గ్రోన్ అప్స్. అంటే వాళ్ళ పిల్లలు వాళ్ళకి ఏం తెలీదు అని తీసి పారేయకుండా ఈక్వల్గా పెద్దవాళ్ళలాగా వాళ్ళకి కూడా మనం చాయిస్ ఇస్తున్నాము అండ్ దాన్ని మనం కూడా వాల్యూ చేస్తున్నాము అన్న ఫీలింగ్ కలిగించడం చాలా ఇంపార్టెంట్. సిద్ధు నాకు చిన్న జాగ్రత్తలు చెప్పడం దగ్గర నుంచి, లైక్ బయటకు వెళ్ళేటప్పుడు మాస్క్ పెట్టుకో అమ్మా అని ఇలాంటి చిన్న జాగ్రత్తలు చెప్పడం దగ్గర నుంచి, ఇప్పుడు మీ అందరికీ తెలుసు కదా మన హౌస్ ఒకటి కన్స్ట్రక్షన్లో ఉంది. ఆ హౌస్ కన్స్ట్రక్షన్లో వాడి రూమ్కి సంబంధించిన ఫర్నిషింగ్స్ కానీ, లేకపోతే బెడ్ ఇలా ఉండాలని కానీ, క్లాసెట్ ఇలా ఉండాలని కానీ, స్టడీ టేబుల్ ఇలా ఉండాలని కానీ, అలా మేజర్ డెసిషన్స్ వాడివి కూడా మేము కన్సిడర్ చేసి అరే భలే చెప్పేవరా నువ్వు, అసలు ఎంత వ్యాలిడ్ పాయింట్ రా అని అంటే ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతారో తెలుసా. అంటే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారని కాదు, వాళ్ళకి కూడా డెసిషన్ మేకింగ్ మనం నేర్పిస్తున్నట్లు అవుతుంది.
నాకు ఎలాగుంటుంది అంటే మమ్మీ డాడీ అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ కాన్వర్జేషన్ లైక్ చిన్నప్పుడంతా పెద్దోళ్ళ కాన్వర్జేషన్ అలా అనిపిస్తుంది అనమాట. అలాంటి కాన్వర్జేషన్లో ఈ మధ్య నన్ను కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు. సో అప్పుడు నాకు ఎలా ఫీలింగ్ వస్తుంది అంటే నేను కూడా పెద్దోడిని అయిపోయాను, నేను కూడా లైక్ గ్రోన్ అప్, ఇంకా ఐమ్ పార్టిసిపేటింగ్ ఇన్ బిగ్ పీపుల్ కాన్వర్జేషన్ స్టఫ్ లైక్ దాట్. అలాంటి ఫీలింగ్ నాకు కూడా వస్తుంది అనమాట. అండ్ కొత్త ఇల్లు కడుతున్నాం కదా, ఆ ఇంట్లో నా రూమ్కి డిజైన్ నన్నే అడిగారు, ఎలా కావాలరా నీకు రూమ్ అని. సో నాకు తెలిసి టీనేజ్ పేరెంటింగ్కి నేను ఫాలో అయ్యేవి మీకు చెప్పినవి ఇప్పటిదాకా చకచక ఒకసారి రివైజ్ చేసేద్దాం. సో ఫైనల్గా ఈ వీడియోని నేను ఎలా కంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నానంటే, పేరెంటింగ్ అంటే ప్రేమని పంచడం, విలువల్ని పిల్లలకి నేర్పించడం. మరీ బొమ్మరిల్లు సినిమాలో ఫాదర్ లాగా ఉండకుండా, అలానే పిల్లలకి ఎక్స్ట్రా ఫ్రీడమ్ ఇచ్చేసేసి బాగా గారబం చేసేసి వాళ్ళని పాడు చేయకుండా, ఆ బ్యాలెన్స్ అనేది ఒకటి ఉంచుతూ ఎప్పటికీ పేరెంట్స్ అనేవాళ్ళు మా కోసం ఉన్నారు అన్న ఎష్యూరెన్స్ వాళ్ళకి కల్పిస్తూ, తిరిగి వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక సమాజం పట్ల అంతే రెస్పాన్సిబుల్గా ఉండాలి, ఈక్వల్గా అదే లవ్ అండ్ ఎఫెక్షన్కి అందరికీ పంచే విధంగా ఉంటే బాగుంటుంది. సో ఇది నా ఎక్స్పీరియన్స్లో నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ పేరెంటింగ్కి సంబంధించి ఇంకా వీడియోస్ చేయాలి అని అంటే మీరు మీ ఒపీనియన్స్ని కింద షేర్ చేయండి. సో ఎలాంటి వీడియోస్ పేరెంటింగ్కి సంబంధించి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. అండ్ మీ ఎక్స్పీరియన్సెస్ కూడా ఏమన్నా ఉంటే టిప్స్ రూపంలో కింద కామెంట్ చేయండి. సో దట్ ఈ వీడియో చూసి కింద కామెంట్స్ చూసిన వాళ్ళకి 100% హెల్ప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని మనస్ఫూర్తిగా అనుకుంటూ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.